గాయ్స్, అందరికీ నమస్తే. సో ఈ రోజు ఇంకొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చాను. ఈ స్టోరీ ఒక అయింది, మీరందరూ నా షార్ట్ వీడియో చూసుంటే మీకు తెలిసేది. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ స్టోరీ స్టార్ట్ చేసే ముందు నేను ఏమంటానంటే, మీరందరూ మీరే ఏ స్టోరీలో ఉంటున్నట్టు ఊహించుకోండి. నేను కూడా చదువుకున్నప్పుడు నేనే ఈ స్టోరీలో ఉన్నట్టు అలా ఊహించుకుంటూ ఉంటాను. సో మీరు అలా ఊహించుకుంటే మేబీ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు. సో ఇమాజిన్ మీరుండే ప్లేస్ కి కొంచెం మంది వచ్చారు. ఐ మీన్ మనం డెఫినెట్ గా వాళ్ళ మాటలు వినాలన్నమాట. మనం ఇప్పుడు మనకి గవర్నమెంట్ అలాగా ఏమైనా చెప్తే డెఫినెట్ గా చేయాలి కదా. సో అలాగా మనం వాళ్ళు చెప్పిన పని చేయాలి. సో కొంచెం మంది మనుషులు మన ఇంటికి వచ్చారు. వచ్చి ఏమన్నారంటే, మీరు అర్జెంట్ గా అన్ని ప్యాక్ చేసుకోండి, మీరు రీలొకేట్ అవుతున్నారు, వేరే ప్లేస్ మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాం, సో అందరూ ప్యాక్ చేసుకోండి అని కొంచెం టైం ఇచ్చి మీకు ఏదైతే మోస్ట్ ఇంపార్టెంటో ఆ థింగ్స్ ని ప్యాక్ చేసుకొని రండి అని చెప్పారు. సో మనం ఏం చేస్తాం, అన్ని ప్యాక్ చేసుకున్నాం, మనకు అవసరమైన థింగ్స్ అన్నిటిని తీసుకున్నాం, ఎవరి లగేజెస్ వాళ్ళు తీసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు మనల్ని ఒక ట్రైన్ ఎక్కించారు. ఎలాంటి ట్రైన్ అంటే, ఇప్పుడు అనిమల్స్ ని పెడతాం కదా మనం, క్యాటిల్ ట్రైన్స్ లాంటివి, అలాంటి ఒక ట్రైన్ అనమాట. సో ఇలా మనల్నే కాదు, మన ఊరు మొత్తం అందరినీ తీసుకొని వెళ్ళిపోయారు అనమాట ఈ క్యాటిల్ ట్రైన్స్ లో. సో ఇంత మందిని ఒకే ట్రైన్ లో ప్లేస్ లేదు, ఎవరి బ్యాగ్స్ మీద వాళ్ళు నించోడం గానీ కూర్చోడం గానీ అలా చేశారనమాట. అండ్ చాలా మంది హవర్స్ అలా నించుండిపోయారు, కొన్ని మంది డేస్ కూడా ఉండిపోయారు అలా అన్నమాట, అంటే నించొని. అండ్ సరిగా గాలి లేదు, తిండి లేదు, ఏం లేదు. సో వీళ్ళందరూ అనుకుంటున్నారు అనమాట, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు అండ్ మేబీ ఏదో ప్లేసెస్ లో మనల్ని పని చేపిస్తారు అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థాట్ కదా. సో అలా థింక్ చేస్తున్నారు అంటిల్ ఫైనల్లీ ఆ ప్లేస్ కి రీచ్ అయిపోయి ట్రైన్ ఆగింది. పేరు ఆస్ట్రిచ్. అండ్ వీళ్ళకి తెలిసింది వాళ్ళు ఆస్ట్రిచ్ దగ్గరికి వచ్చారు. ఆస్ట్రిచ్ అంటే ఎలాంటి ప్లేస్ అంటే, ఒక డెత్ క్యాంప్ అనమాట. అంటే ఇక్కడ చావు చాలా నార్మల్, ఎంత కామన్ అంటే లైక్ డైలీ చాలా మంది చనిపోతూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు. సో అంత కామన్ అనమాట. సో దిగ్గానే ఏమైందంటే సెలక్షన్ జరుగుతుంది. లైక్ ఉమెన్ సపరేట్ గా, మెన్ సపరేట్ గా, స్ట్రెంత్ ఉండే వాళ్ళు సపరేట్ గా, స్ట్రెంత్ లేని వాళ్ళు సపరేట్ గా, ఇలా అందరినీ సపరేట్ చేస్తారు. సెకండ్స్ లో ఫ్యామిలీ అంతా ఇలా షెడ్ అయిపోయింది, అసలు సెపరేట్ చేస్తారు అనమాట. ఇది చూస్తామా చూడమా అది కూడా తెలియదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు ఐటమ్స్ అన్ని తెచ్చుకున్నారు కదా, అవన్నీ తీసేసుకున్నారు. ఆ బ్యాగ్స్, క్లోత్స్ ఏముంటాయి అవన్నీ తీసేసుకొని ఇప్పుడు కంప్లీట్ గా ఫుల్ షేవ్ అనమాట. ఆ మనిషి ఐడెంటిటీ లేకుండా ఫుల్ షేవ్ చేసి, వాళ్ళ నేమ్స్ కూడా కాకుండా వాళ్ళకి ఒక నంబర్, ప్రతి ఒక్కరికి 1 2 3 4 అలా నంబర్స్ ఇచ్చారు అనమాట. అలాగా ఈయనకి ఇచ్చిన నంబర్, లైక్ మన ఆథర్ కి ఇచ్చిన నంబర్ 119104. సో గైస్ ఇప్పుడు సెపరేట్ చేశారు కదా, లైక్ పెద్దోళ్ళని చిన్నపిల్లల్ని ఇలాగా. ఈ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, వీక్ పీపుల్ ని వీళ్ళని ఇలా సెపరేట్ చేశారు కదా. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, అరే మనం కూడా వీక్ అయితే బాగుండ్రా, మనల్ని ఏం తీసి ఎక్కడైనా ఉంచుతారేమో అనుకుంటాం కదా. జస్ట్ జనరల్ గా వీక్ ఉంటే కొంచెం బెస్ట్, వాళ్ళని రెస్ట్ తీసుకొని ఇస్తారు ఇలా అలా అని చెప్పి. బట్ ఒక ఇన్సిడెంట్ చూసాక వీళ్ళు వామ్మో అనుకున్నారు. వీక్ ని తీసుకుని వెళ్ళి ఇంకా అక్కడ వాళ్ళతో ఇంకేం పని లేదు, వాళ్ళకి ఏం వర్క్ ఇచ్చినా వాళ్ళు చేయలేరు, వాళ్ళని తిని వాళ్ళని కూర్చోబెట్టి మ్యాప్లేమో అని చెప్పి చంపేశారు. అప్పుడు అనుకున్నారు, అమ్మో మనం ఆ కేటగిరీలో లేము అని చెప్పేసి. ఇప్పుడు ఈ యొక్క క్యాంప్, దీని అంతటినీ క్యాంప్ అంటున్నాం. ఇంట్లో లైఫ్ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. ప్రతిరోజు నీకు ఒక్కటే మీల్ ఉంటుంది, అది కూడా ఒక వాటర్ లాంటి సూప్ అన్నమాట. డే అంతటికి ఒకటే వాటరీ సూప్ అండ్ బ్రెడ్ ఇచ్చేవారు. మనుషులు ఎప్పుడూ ఆకలితోనే ఉండేవారు, సరిగ్గా బట్టలు లేవు, చాలా థిన్ బట్టలు, ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ చలి. ఎవరైనా కనుక టైర్డ్ అయిపోయాడంటే ఆయన అక్కడే కొట్టేయడం అలాంటివి చేసేవారు అనమాట. లిటరల్లీ డెత్ డెత్ డెత్. ఆకలి చచ్చిపోయారు, చలికి చచ్చిపోయారు, మందులు లేక చచ్చిపోయారు, సిక్నెస్ చచ్చిపోయారు, రోజు పని చేయని చచ్చిపోయారు. ఫస్ట్ లో ఏంటి వీళ్ళందరూ ఇలా చనిపోయారు వామ్మో అని ఒక ప్యానిక్ ఉండేది. కొన్ని రోజులకి ఆ ప్యానిక్ కూడా ఎవాపరేట్ అయిపోయింది, ఎందుకంటే దాన్ని రియాక్ట్ అవ్వడానికి కూడా మన దగ్గర అంత ఎనర్జీ లేదు. సో ఇంత మందిలో ఒక ఆయన, మన ఆథర్ విక్టర్ ఈ ఫ్రాంకల్, మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఫస్ట్ ఈయన ఏం అబ్జర్వ్ చేశారంటే, మనుషులు ఫస్ట్ వెళ్ళినప్పుడు చాలా భయపడిపోయారు, తర్వాత స్లోగా రియాక్ట్ అవ్వడం ఆపేశారు. లైక్ ప్రతిరోజు జరుగుతుంది, వాళ్ళకి ఇంకా వింత అనిపించలేదు. తర్వాత ఏమైంది, ఎమోషనల్ గా చాలా నంబ్ అయిపోయారు అన్నమాట. కొంచెం మంది హోప్ వదిలేసుకున్నారు, ట్రై చేయడం వదిలేసుకున్నారు, బతకాలనే ఇంట్రెస్ట్ పోయింది. లైక్ అండ్ అలా హోప్ వదులుకున్న చాలా మంది చనిపోయారు. సో మన ఆథర్ ఫ్రాంకల్ ఒకటి నోటీస్ చేశారు, అదేంటంటే ఇంతమందిని తీసుకొని వచ్చినప్పుడు ఇంతమంది ఎనర్జెటిక్ గైస్ ని తీసుకొని వచ్చారు, స్ట్రాంగర్ మెన్ ని తీసుకొని వచ్చారు, అందులో అందరూ చనిపోలేదు. ఐ మీన్ చనిపోయారు చాలా మంది, బట్ స్టిల్ అందరూ చనిపోలేదు, కొంచెం మంది ఇంకొంచెం ఎక్కువ బతికారు. ఎలా అన్నది ఈయన క్వశ్చన్ అనమాట. సో ఇంకా ఈయన లోగోథెరపీ నుంచి మనం ఏం నేర్చుకోగలమో చూసేద్దాం రండి. సో అప్పుడు ఈయన తెలుసుకునేది ఏంటంటే, ఎవరైతే కొంచెం లాంగ్ బతుకుతున్నారో, ఇంకా సర్వైవ్ అయ్యారో, వాళ్ళందరికీ ఒక మీనింగ్ ఉంది. లైక్ నా ఫ్యామిలీ నేను మళ్ళీ చూస్తానేమో, ఇది అయిపోయాక
లైక్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక నాకు ఇది ఒక వర్క్ ఉంది, నేను ఇలాంటివి చేయాలి, అవి ఇంకా నేను కంప్లీట్ చేయలేదు, ఇలా హోప్ తో చాలా మంది సర్వైవ్ అయ్యారు. లైక్ ఎవరైతే నా లైఫ్ కి ఒక మీనింగ్ ఉంది, లైక్ నేను ఇంకేదో చెయ్యాలి అని గివ్ అప్ చేయలేని వాళ్ళు బతికారంట. మన ఫ్రాంకిల్ కూడా ఇవన్నీ లైక్ హంగర్, ఈ స్లీప్, ఈ వర్క్ ఇవన్నీ అనుభవించారు, బట్ నేను కూడా సర్వైవ్ అయ్యారు. ఎందుకంటే ఈయన పర్పస్ ఏమనుకున్నాడంటే లైక్ నేను వెళ్ళాక స్టూడెంట్స్ కి టీచ్ చేయాలి, ఆయన లైఫ్ కి మీనింగ్ ఏంటో ఆయనకి తెలిసాక హీ కుడ్ సర్వైవ్. స్టోరీ అయిపోయింది. ఇప్పుడు లోగోథెరపీ. గైస్, మనందరం ఆ క్యాంప్ లో ఉండకపోవచ్చు, కానీ మనం లైఫ్ లో ఎన్నిసార్లు నాకు ఏ హ్యాపీనెస్ లేదు, ఇది నాకే ఎందుకు జరుగుతుంది, ఇలాంటివన్నీ క్వశ్చన్ చేసి ఉంటాం. నేనేం చెప్తున్నానంటే లైఫ్ ని క్వశ్చన్ చేయొద్దు, అది ఏం ఇస్తుందో దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకో అని. మనం లేస్తాం, ఫోన్ స్క్రోల్ చేస్తాం, వస్తాం, పడుకుంటాం, మళ్ళీ సేమ్ అంత. నథింగ్ ఫీల్స్ రైట్ బట్ ఆల్సో నథింగ్ ఫీల్స్ రాంగ్. ఇలాంటి టైంలోనే మనం వెళ్ళి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్ అని వెతుకుతూ ఉంటాం. సో ద థింగ్ ఈస్, మీనింగ్ ఈస్ నాట్ సంథింగ్ యూ వెయిట్ ఫర్, మీనింగ్ ఈస్ వాట్ యూ క్రియేట్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బ్రేకప్ అయింది, ఎమోషనల్ పెయిన్ ఉంది, ఆ పెయిన్ ని తీసుకోవడం ఇట్స్ నాట్ రాంగ్. లైక్ విల్ ఫీల్ పెయిన్, డెఫినెట్లీ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ లో మనకి ఎమోషన్స్ ఉంటాయి. బట్ అప్పుడు ఎలా ఫీల్ అవుతారంటే ఇంక నా జీవితం ఏంటి, నేను ఎలా ఉండాలి, ఇంకా మీ లైఫ్ ని పెయిన్ డిస్ట్రాయ్ చేయట్లేదు, బట్ మీనింగ్ లెస్నెస్, ఇంకేం చేయాలి, ఎలా ఉండాలి అనే ఆ మీనింగ్ లెస్నెస్ మిమ్మల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. మీరు ఆ హార్ట్ బ్రేక్ లో కూడా మీనింగ్ ఎదుర్కొంటే లైక్ గ్రోత్ అని, సెల్ఫ్ రెస్పెక్ట్ అని, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం అని, అప్పుడు ఆ పెయిన్ మిమ్మల్ని బ్రేక్ చేయదు, అదే మిమ్మల్ని బిల్డ్ చేస్తుంది. నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అని లైఫ్ ని అడగకుండా లైఫ్ నాకు ఎందుకు ఈ ప్రాబ్లం ఇచ్చింది, ఏం నేర్చుకోమంటుంది అనే క్వశ్చన్ ని రేస్ చేయాలి. సో ఫైనల్ గా మన ఫ్రాంక్లిన్ గారు చెప్పొచ్చేది ఏంటంటే లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ గుడ్. ప్రతిసారి అది మంచిగా ఉండదు. ఒకవేళ మంచిగా లేకపోయినా సరే స్టిల్ లైఫ్ కి మీనింగ్ ఉంది అని చెప్తున్నారు. అండ్ ఫైనల్లీ నాకు ఇష్టమైన కోట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏంటంటే, లైక్ ఉంటుంది కదా, మనకి ఏం జరుగుతుందో అది మనం కంట్రోల్ తీసుకోలేము, బట్ మనం దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో దాని మీద మనకు కంట్రోల్ ఉంటుంది అని. దట్స్ ద పాయింట్. కొన్నిసార్లు నాట్ గివింగ్ అప్ ఇస్ ఎనఫ్. ఓ, ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మన లైఫ్ లో చాలా బ్యాడ్ థింగ్స్ జరుగుతాయి, బట్ మనం అన్ని ఆపగలమా? లేదే. అయితే నువ్వు ఏడ్చుకుంటూ కూర్చోవచ్చు, లేదంటే ఏడ్చేసి మళ్ళీ మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఆ చాయిస్ నీదే. ఆ చాయిస్ ఏమైతే ఉందో చూసారా, అదే మీనింగ్. మీనింగ్ ఈజ్ నాట్ సంథింగ్ లైఫ్ గివ్స్ యూ, మీనింగ్ ఈజ్ వాట్ యూ చూస్ ఆన్ యువర్ వర్స్ట్ డేస్. సో గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్. సో దీంట్లో ఏముందో కొన్ని పాయింట్స్ తీసుకొని నేను చెప్పాను, మీరు ఇంకా చదవాలనుకుంటే చదవచ్చు. అండ్ ఐ విల్ గివ్ దిస్ బుక్ సాలిడ్ 7 out of 10 బికాస్ ఇది నాకు హెల్ప్ చేసింది. బట్ లోగోథెరపీలోని నేను ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను అనమాట, ఇంకా ఏదో. బట్ జస్ట్ ఫెల్ లైక్ ఇట్స్ బేసిక్, మనకు తెలిసిందే అన్నట్టు. 12 million కాపీస్ సోల్డ్ అయినాయి అంట. బట్ ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో జరిగే థింగ్స్ అవి మరి ఎక్కువ అయిపోయింది, హాఫ్ బుక్ అది ఉంది అనిపించింది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ బుక్. మీరు ఇంకా ఏమైనా బుక్ సజెస్ట్ చేయాలనుకున్నా, ఇంకేమైనా స్టోరీస్ వినాలనుకున్నా, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ దిస్ ఈస్ యువర్ యామ్ని సైనింగ్ ఆఫ్. Bye.